కుకట్పల్లి వై జంక్షన్ నుంచి టువర్డ్స్ బోయిన్పల్లి వెళ్లే దారిలో బాలనగర్ అనే ప్లేస్ వస్తుంది. ఆ ఏరియాలో ఉంటాడతను. అందరినీ కత్తితో కోసేసేవాడు. అందరినీ అంటే కేవలం ఆడవాళ్ళని మాత్రం కోసేవాడు. మగవాళ్ళనైతే టచ్ కూడా చేసేవాడు కాదు. అండ్ అతని సిగ్నేచర్ మార్క్ ఏంటో తెలుసా? ఆడవాళ్ళని కోసే ప్రతిసారి ఓ కొత్త కత్తి వాడేవాడు. అతను ఆడవాళ్ళను కోసేటప్పుడు నొప్పితో అరుపులు కేకలు పెట్టేవాళ్ళు. ఆ అరుపులు కేకలు అందరికీ వినపడ్డా ఒక్కరంటే ఒక్కరు ఆపలేకపోయేవాళ్ళు. మరి ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ అరాచకాన్ని ఆపే ధైర్యం వాళ్ళకు కూడా లేకుండే. ఇంకొక రోజు మేం భయపడ్డంత పని అయింది. ఏమైంది? అతను నన్ను కూడా కత్తితో కోసేశాడు. వాట్? నిజమా? మ్మ్. మరి నానేం చేయలేదా? మీ నాన్న అలా కోసినందుకు అతనికి డబ్బులిచ్చి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఏంటి? ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది? వాడెవడో కోస్తే డబ్బులు ఇవ్వడం ఏంటి? వాడు కాదు, అతనెవరో కాదు, సిజేరియన్ స్పెషలిస్ట్, డెలివరీస్ చేసే డాక్టర్. అతను అలా కత్తితో కోసాడు కాబట్టే నువ్వు పుట్టావు. ఏంటసలు మీరు చెప్పే టాపిక్ ఏంటి? మీరు చెప్తున్న పద్ధతి ఏంటి? అసలు ఎంత టెన్షన్ పడిపోయింది తెలుసా? ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న పని అదే కదా. చిన్న విషయాన్ని హైప్ చేసి చెప్పడం, తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి చూసే వాళ్ళని తప్పుదారి పట్టించడం చాలా రొటీన్ అయిపోయింది. అసలు వాళ్ళు వాడే థంబ్నెయిల్స్కి వీడియోలో ఉన్న కంటెంట్కి సంబంధం ఉంటే కదా. చూసావా, మేం చెప్పే టాపిక్ని పద్ధతిలో చెప్పకుంటే నువ్వెంత ప్యానిక్ అయ్యావో. చెప్పే పద్ధతి మోస్ట్ ఇంపార్టెంట్. మనం వాడే పదాలు, చెప్పే పద్ధతి జనాల్లో ఊహించని పానిక్ క్రియేట్ చేస్తాయని తెలుసుకోవాలి. నీకు యూట్యూబర్ అవ్వాలనుందని అమ్మతో చెప్పావంట. యూట్యూబర్ అవ్వు, మంచిదే, కానీ ఉన్నదున్నట్టు మాత్రమే చూపించు. వ్యూస్ కోసం చిన్న విషయాన్ని లేనిపోని పదాలు వాడి వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలని చూడకు. నీ కంటెంట్లో నిజాయితీ ఉంటే వాళ్లే ఆటోమేటిక్గా నీ కనెక్ట్ అవుతారు. ఈ వీడియో మీరు చూస్తే కనుక షాక్ అనే అడ్డమైన థంబ్నెయిల్స్ మాత్రం అస్సలు పెట్టకరా. సోషల్ మీడియాని ప్రొపగాండా గురించి కాకుండా పద్ధతితో వాడాలి. 10 మందికి ఉపయోగపడేలా వాడాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ నాన్న.